గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్యమంగళం. ఓం నమో నారాయణాయ. ఈనాడు ముఖ్యమైనటువంటి ఒక శీర్షిక అండి. అది వాయుదేవునికి ముందుగా నమస్కారం. పంచభూతములలో ప్రధానమైనటువంటి పాత్ర వాయుదేవుడు. వాయుదేవుడే లేకపోతే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది. అందరూ కూడా ఎక్కడెక్కడ పడిపోతారో అందరూ కూడా మరణిస్తారు. కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరు కూడా వాయుదేవునికి నమస్కారం తెలియజేసుకోవాలి, కృతజ్ఞతలు తెలపాలండి. మనకు 360 రోజులు, కొన్ని వేల సంవత్సరముల నుండి, కొన్ని లక్షల సంవత్సరం నుండి ఈ జీవరాశులు జీవిస్తూ ఉంది అంటే ఎవరి యొక్క సహాయంతో జీవిస్తూ ఉంది? పంచభూతముల్లో భూమి, నీరు, ఆకాశము, గాలి, మరి ఇంకేంటి అగ్ని. మరి ఈ ఐదుగురిలో ప్రధానమైనటువంటి వాడు మనకు వాయుదేవుడు. అందువల్ల దిక్కుల్లో కూడా వాయు దిక్కు ఎవరికి ఆపోజిట్గా ఉంటారో తెలుసా అండి? అగ్నిదేవుడికి ఆపోజిట్లో ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ అగ్ని వచ్చిందంటే ఇమీడియట్గా ఆర్పేసడానికి. ఇది గమనించాలి మేము. మీకు ఆపోజిట్ కార్నర్లు ఉంటారు. ఇటు అగ్ని ఉంటే ఇక్కడ వాయుదేవు కార్నర్ రెడీగా ఉంటాడు అనమాట. ఎంత గొప్పవాడండి భగవంతుడు. భగవంతుడు ఏ విధంగా మనం సృష్టించాడండి. మన అంతని జీవించడానికి గురించి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా మన నిరంతరం శోధిస్తూ పరిశోధిస్తూ వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక్కరోజైనా మనం అతనికి కృతజ్ఞత తెలిపామా? లేదే. మన ఇటీవల కాలంలో మనం తెలిసే ఉంటుంది, కరోనా సమయంలో ఆక్సిజన్ కొన్ని వేల డబ్బులు, లక్షల డబ్బులని ఇచ్చి ఆక్సిజన్ పెట్టుకున్నారండి. చూసారా? ఆయన ఉచితంగా ఇచ్చినప్పుడు ఏమైనా అర్థమైనాయా? ఎప్పుడైనా ఒక్కరోజైనా ఆలోచించామా? మనం ఆలోచించాం. ఎందుకంటే ఉచితంగా వచ్చింది కదా, మనం ఎందుకు ఆలోచిస్తాం? కాబట్టి భగవంతుడు నిరంతరం కూడా డబ్బుకు అమ్ముడు పోడండి. కాబట్టి భగవంతుడు ఈ భూమిని పరిపాలన చేసేటప్పుడు ముఖ్యంగా వాయుదేవుడు లేకపోతే ఈ భూమండలం మొత్తం కూడా స్తంభించిపోతుంది. కానీ అతను ఎంతవరకు మనం గమనించండి, ఏదైనా లిమిట్స్లో ఉండాలండి. లిమిట్ దాటితే ఏమవుతుంది? అల్లకల్లోలం అయిపోతుంది. మనం ఇటీవలే చూసాం, దుబాయ్ గాలి వీచింది చూసారా? ఏ విధంగా వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒకటి జరిగిందండి. చాలామంది అంటారు ప్రకృతి అది కన్నెర్ర చేస్తే ఏమైపోతుంది. ప్రకృతి ఏం కన్నెర్ర చేయలే. మనం ఈ భూమి మీద ఉండి కృత్రిమంగా నీళ్లు రావాలని, వర్షం రావాలని వాళ్ళు ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేసినప్పుడు అది వికటించింది. వాళ్ళు మేఘాలని, ఎందుకంటే ఎడారి ప్రదేశం కదా, మేఘాలను కొన్ని క్రియల ద్వారా వాళ్ళు సైన్స్ ద్వారా తయారు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు వాటి ద్వారానే నీళ్లు వస్తుంటుంది. కాబట్టి అవి వికటించింది. దానివల్లనే అలా కొట్టుకుని పోయింది. కాబట్టి మనం తయారు చేసేది కాదండి, ఎంతమంది మనం తయారు చేసినా పంచభూతాలను కూడా మన అధీనంలో తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడే. ఇది సాధ్యమా? ఆలోచించారా? సాధ్యం కాదు. అందుగురించే మన భారతదేశంలో, మన హైందవ సంస్కృతిలో మనం ఏం చేస్తాం? యజ్ఞయాగాదులు చేస్తాం. వాటి ద్వారా వచ్చినటువంటి పొగల ద్వారా మనకు ఏం జరుగుతుంది? మేఘాలు ఏర్పడి మేఘాల ద్వారా వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ యొక్క వాయుదేవును ఎలా వస్తుంటాడు? ఈ యొక్క యజ్ఞం ద్వారా వాయు రూపంలో పైకి వెళ్ళి మనకు వర్షాలు కురియడం జరుగుతుంది.
కాబట్టి మన ముఖ్యమైనటువంటి మిత్రులారా, మనం ప్రకృతి విరుద్ధంగా మనం సంచరిస్తే అది వికృత రూపం దాలుస్తుంది అన్న విషయాన్ని మనం ఇటీవలే గమనించాం. మన భారతదేశం అలా చేయరండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భగవంతుని పైన నమ్మకం ఉంది, వాయుదేవుని మీద నమ్మకం ఉంది. మనం పంచభూతాలను నిరంతరం మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే పంచభూతాలను మనం ధ్యానం చేస్తూ అతన్ని ఎప్పుడు కూడా నమ్ముతూ మనం ముందుకు వెళ్తే మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి మనం వాయుదేవునికి, లేకపోతే ప్రాణవాయువుకు, లేకపోతే ఆక్సిజన్, కాబట్టి ప్రతి జీవరాశి ఈ భూమి మీద వెలుగొందాలి అంటే, అభివృద్ధి పయనం సాధించాలంటే తప్పకుండా మనకు ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఈ యొక్క పంచభూతములో ఉన్నటువంటి ప్రధాన పాత్ర వహించినటువంటి వాయుదేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి అన్న విషయాన్ని గమనించుకోండి. కాబట్టి నిరంతరం మనం ఎదగాలంటే ఆ యొక్క వాయుదేవుని నిరంతరం మనం స్మరణ చేస్తూ ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో నారాయణాయ.